వాడికి ఈ రోజుతో నూకలు ఖాళీ. కాళికాదేవిలా వాడిని క్లోజ్ చేయడానికి వెళ్తోంది. ఓసిన పల్లెటూరు పచ్చిమిరపకాయ, నేను డ్రగ్ని నువ్వు పడేసిన గ్లాస్లో కలపలేదే, డైరెక్ట్గా బాటిల్లోనే కలిపా. మా అమ్మ రోజు ఇక్కడికి వస్తుంది. నీ చావుని చూస్తుందిరా. అంటే ఇదంతా ఓ మై గాడ్! ఈ సామ్రాట్ కే ట్రాపా? గుడ్ 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 గుడ్. రోజీ వస్తుందా? రాణి రాణి, మీ అమ్మ వచ్చేలోపు నా పని పూర్తి చేస్తా. మీ అమ్మ రాగానే తనని పూర్తిగా లేకుండా చేస్తా. రోజీ రా 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 రా. లేదు, నా కొడుకేమీ కాదు. నేను వాడికి ఏం కానివ్వను. మై సన్ విల్ బి సేఫ్. యా. రోజీ చేతిలో నా కొడుక్కి చావు తప్పదనుకుంటా. ఎలాగైనా నా కొడుకుని కాపాడుకోవాలి. శాలిని, అమ్మ నిర్దోషిగా విడుదలైంది. నిజమా? నిజమా అశ్విని? అవును, ఇప్పుడే గ్రాండ్ పా చెప్పారు. ఇదిగో స్వీట్స్ కూడా తెచ్చారు, తీసుకో. నాకెంత ఆనందంగా ఉందో. ఇక అమ్మ దాక్కోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా దర్జాగా బయట తిరగొచ్చు. అవును, ఇప్పటిదాకా ఆ విజయ్ ఆటలు కట్టించడానికి అమ్మ అడవుల్లో తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అమ్మ అంటే ఏంటో. ముందు ఈ ఆనందాన్ని అమ్మతో పంచుకోవాలి. పద, అమ్మని చూద్దాం. ఎక్కడుంది? అమ్మ ఇంకా రాలేదు. అమ్మ ప్లాన్ లో భాగంగా ఆ సామ్రాట్ గాడు మహాలక్ష్మి ఉచ్చులో చిక్కాడు. వాడి అంత చూడ్డానికి అమ్మ అక్కడికి బయలుదేరింది. వాడి పాపం పండింది. ఇన్నాళ్ళు వాళ్ళని ఎవరు ఏం చేయలేరని విర్రవీగారు. ఆ దరిద్రపు కొడుక్కి అండగా నిలబడింది ఆ దుర్మార్గపు తల్లి. ఇక వాళ్ళు పీకలు తెగే టైం వచ్చేసింది. ఆ విషనాగు కోరలు పీకి వాడు పడగలు పాతాళానికి తొక్కేసి ఆ నీచుడికి సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకి మర్చిపోలేని గుణపాఠం నేర్పిస్తుందమ్మ. అంతా అనుకున్నట్టు జరిగి అమ్మ క్షేమంగా ఇంటికి రావాలి.
ఆ కుంట నక్కల వల్ల అమ్మకి ఎలాంటి హాని జరగకూడదు. అమ్మకేం కాదు అశ్విని. అమ్మ నీతి న్యాయం కోసం పోరాడుతుంది. చెడుని అంతం చేయడానికి దూకుడుగా ముందుకు వెళ్తుంది. ముందు చెడ్డవాడు గెలవచ్చు, కానీ ఆ గెలుపు శాశ్వతం కాదు. మంచికి ఎప్పటికైనా ఆ దేవుడు అండగా ఉంటాడు. అమ్మ గెలుస్తుంది, మన దగ్గరికి తిరిగి వస్తుంది. అందరం మళ్ళీ ఆనందంగా ఉండొచ్చు. రాశాల్ని కిందికి వెళ్దాం. నువ్వు పద, నేనొస్తాను. అలాగే. పాపా, టైం వేస్ట్ చేయకమ్మా. మీ అమ్మ కూడా వస్తుందన్నావుగా. పద పద పద, కార్యం మనం మొదలు పెడదాం. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డే. తీ మెల్లిగా. వెళ్తావమ్మా? వెళ్తావా? డోర్ ఓపెన్ చేస్తావా? లేమ్మా, పద బెడ్రూమ్లోకి వెళ్దాం. రా మళ్ళీ. పద. వచ్చేస్తుంది, అమ్మ వచ్చేస్తుంది. పద. వచ్చేస్తుంది, అమ్మ వచ్చేస్తుంది. పద. నిన్ను పట్టుకుని ఒక్కో అడుగు వేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా మహేశ్వరి? కంగ్రాచ్యులేషన్స్ మహేశ్వరి. నా డైరీలోని డార్క్ స్టోరీస్లో నువ్వు పేజీ కాబోతున్నావు. మా అమ్మ నిన్ను చంపేస్తుంది. మా అమ్మ నిన్ను చంపేస్తుంది. చంపేస్తున్నా? హలో, తెలిసిందా? మీరు చెప్పిన నెంబర్కి ఇందాకే ఒక కాల్ వచ్చింది మేడం. ఆ కాల్ కనెక్ట్ కాగానే ట్రేస్ చేస్తే మైనాబాద్ నుండి వికారాబాద్ వెళ్తుంది మేడం. అనిపించటం కాదు, ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఎక్కడుందో చెప్పు. మేడం, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఆ నెంబర్ నుండి కాల్ వెళ్ళడం కానీ రావడం కానీ జరిగి కాల్ కనెక్ట్ అయితే తప్ప కరెక్ట్ గా ట్రాక్ చేయలేం మేడం. Shit! ఆ కాల్ సంగతి నేను చూస్తాను, నువ్వు ట్రేస్ చేసే పనిలో ఉండు. అలాగే మేడం. రోజీ,
లిఫ్ట్ చేయి రోజీ. విజయ్ కాల్ చేస్తోంది. షట్. షట్. లిఫ్ట్ చేయదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరితో చేయించినా ఆ రోజు ఫోన్ లిఫ్ట్ చేయదు. నేను తన్ని ట్రేస్ చేయడానికి కాల్ చేస్తున్నానని వెంటనే పసిగట్టుంటుంది. ఇప్పుడేం చేయాలి? ఆ రోజే నా కొడుకు మీదకి విసిరబోయే యమపాశం నుంచి వాణ్ణి ఎలా తప్పించాలి? ఎలా? ఆ రోజే ఈ పాటికి నా కొడుకుండే ప్లేస్కి వెళ్ళుండొచ్చు. ప్లీజ్ స్వామి, ఈ ఒక్కసారికి ఆ రోజే నుండి నా కొడుకుని కాపాడు. ఆ, ఎక్కడ రోజీ? నువ్వెక్కడా? దేవుడా, మహాలక్ష్మికి ఏం కాకూడదు. ఆ దుర్మార్గుడు ఆ అమాయకురాలికి ఏ హాని తలపెట్టకూడదు. వచ్చేసింది. ఏంటి వెళ్ళిపోదామనే? లే పారిపోదామనా? వదలరా. భార్గవి చేస్తోందిరా. హలో హలో అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా. ఎందుకు? అదేంటమ్మా, నువ్వు కేసు నుంచి బయటపడినందుకు మాకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది? మా అందరి సంతోషం గురించి ఆలోచించే నీ విషయంలో ఈ న్యూస్ విని సెలబ్రేట్ చేసుకోకుండా ఎలా ఉంటావమ్మా? అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నావమ్మా. ఎక్కడున్నావు? సారీ భార్గవి, నేను రావడం లేదు. నేను వెళ్తున్నాను. ఎక్కడికమ్మా? వెళ్లాల్సిన చోటికి. చాలా రోజుల నుంచి చెయ్యాల్సిన పని ఒకటి పెండింగ్లో పడింది. దాన్ని పూర్తి చేసొస్తాను. అదేంటమ్మా, సంతోషంగా ఉండాల్సిన ఈ టైంలో ఏంటి సంతోషం? నేను జీవితంలో కేసు నుంచి బయటపడినా, వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడినా అవి మీకు సంబరం చేసుకునే విషయాలు. కానీ నాకు కాదు. నా వరకు నా అనుకునే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనబడకుండా చూడటమే నిజమైన సంతోషం. నా చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే కలుపును ఏరిపారేయటమే సంతోషం. ఇప్పుడు ఆ కలుపు మొక్కను ఏరిపారేయడానికే వెళ్తున్నాను. ఆ పని పూర్తయ్యాకే వస్తాను. అప్పుడు సంతోషంగా సంబరాలు చేసుకుందాం. అమ్మా అమ్మా, భార్గవి, ఏమైందమ్మా? ఏముంది నాన్న, మామూలే. అమ్మ ఇంటికి రావడం లేదు. అవును, చెప్పాను కదా తనేదో పని మీద వెళ్తుందని. చూడండి నాన్న, తన హత్య కేసు నుంచి బయటపడిందని ఆనందపడేలోపే మరో హత్య చేయడానికి వెళ్తుంది. తన్నెలాగైనా ఆపాలి నాన్న. తను తప్పు చేయడం లేదు భార్గవి, తప్పుని తప్పించాలనుకుంటోంది. అలాంటప్పుడు
దాన్ని ఆపమని ఎలా చెప్పగలను? ఆగమని ఎలా అనగలను? అలా అని మనం అనుకుంటూ పోతే, అమ్మిలా హత్యలు చేసుకుంటూ పోతే ఆవిడ సంతోషంగా ఉండేదెప్పుడు నాన్న? ఆవిడ్ని మనం ఆనందంగా చూసేదెప్పుడు? ఎప్పుడు వాళ్ళ కోసం వీళ్ల కోసం ఇలాంటివన్నీ నెత్తిన వేసుకుని ఆవిడకేమొస్తుంది నాన్న? ఎందుకు అమ్మిలా చేస్తుంది? భార్గవి, నీటికి దాహం వేయడం ఉండదు, అవి దాహాన్ని తీరుస్తాయి. దీపం వెలుగుని దాచుకోదు, అందరికీ పంచుతుంది. మీ అమ్మ కూడా అంతేనమ్మా, తన కోసం ఆలోచించదు. అనవసరంగా నువ్వేం బాధపడకో. ఓసి నా దూర జామకాయ, నీకెంత కష్టం వచ్చిందే? నీ అమ్మ నిన్ను ఎంత కష్టంలోకి దింపిందే? ఒక కూతురికి నేను అన్యాయం చేశానని దానికి బదులు తీర్చుకోవడానికి మరో కూతుర్ని బలి చేసుకుంటుంది. పాపం రోజీ. నువ్వు జాలి పడేంత పిచ్చి పని మా అమ్మ ఎప్పటికీ చేయదురా. కొద్దిసేపు ఆగు, మా అమ్మ వచ్చి నీ మీద నీకే జాలి కలిగేలా చేస్తుంది. నీ బతుకు నీకే భారం అనిపించేలా చేస్తుంది. నేను స్పృహ తప్పేలోగా మా అమ్మ తప్పకుండా వస్తుంది. అయ్యో నా మిర్చి బేబీ, నువ్వు స్పృహ తప్పవే. కొన్ని గంటలు నువ్వు ఇలాగే ఉంటావు. నేను నీకు కలిపింది మామూలు మత్తు మందు కాదు, తలకెక్కగానే స్పృహ తప్పి పడిపోవడానికి. ఇది చాలా స్పెషల్ డ్రగ్ బేబీ. ఇది తాగితే మైండ్ ప్రెసెంట్, బాడీ ఆబ్సెంట్. నేను నీకు చేసేది చెప్పేది అంతా తెలుస్తుంది, కానీ నువ్వేం చేయలేవు. ఇలాంటి డ్రగ్ ఎందుకు ఇచ్చానంటే, నేను నిన్ను పాడు చేయడం నీకు లైఫ్ లాంగ్ గుర్తుండి పిచ్చెక్కాలి. నాకు ఈ కొద్దిసేపు పిచ్చి కిక్కివ్వాలి. అలా కాకుండా నువ్వు నార్మల్గా కళ్ళు మూసుకొని పడిపోతే నేనేం చేసినా మజా రాదు బేబీ. మజా కాదురా పిచ్చి కుక్క. నువ్వు మా అమ్మ చేతిలో కుక్క చావు చేస్తావు. నువ్వు మా శాలిని విషయంలో చేసిన తప్పుకే నీ అంత చూడ్డానికి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు నన్ను నువ్వేమైనా చేస్తే మా అమ్మ నుంచి నువ్వు తప్పించుకోలేవు. మా అమ్మ నీకిచ్చే చావుని ఊహించుకోలేవు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పావే? సూపర్. నువ్వు చెప్పింది నిజమే. మీ అమ్మ నుండి తప్పించుకోవడం చాలా కష్టం. ఓ పని చేస్తా, మనం చేసే పనంతా వీడియో తీస్తా. తర్వాత మీ అమ్మ నా జోలికి వస్తే బ్లాక్మెయిల్ చేస్తా. నీ మానాన్ని, మీ అమ్మ అభిమానాన్ని నా కాలు కింద నలిపేస్తా. ఏయ్, వదలరా. అప్పుడు నేను చావడం కాదే, మీరే చావాలి. మా అమ్మ వచ్చింది చూడరా. మమ్మల్ని కాపాడి నిన్ను చీల్చి చెండాడి నీ మృత్యు దేవతని చివరిసారిగా చూసుకో. ఎవరు? ఈ రోజునా మృత్యుదేవత? మీ అమ్మకి నన్ను చంపేంత సీన్ లేదు.